హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం లక్ష్మీకాంత్ పాలిటీ చాప్టర్ 2 మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్లో ఈయన ఒక మంచి రోల్ ప్లే చేసినాడు. ఎంఎన్ రాయ్ ఫస్ట్ టైం 1934న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయాలి అనే ఐడియా తీసుకొని వచ్చిండు. సో ఈయన ఐడియా ఇచ్చిన తర్వాత 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్గా మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ కావాలి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని అఫీషియల్గా డిమాండ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. సో ఈ డిమాండ్ తర్వాత 1940లో ఆగస్ట్ ఆఫర్ కింద బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. దాని తర్వాత 1942లో క్రిప్స్ ప్రపోజల్ అనేది తీసుకొని వచ్చిర్రు. ఏంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది వరల్డ్ వార్ 2 తర్వాత ఫ్రేమ్ చేయండి అనేసి క్రిప్స్ ప్రపోజల్ చెప్తుంది. సో ఈ క్రిప్స్ ప్రపోజల్ని ముస్లిం లీగ్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే కాదు, ముస్లిం లీగ్కి కూడా సపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. అట్లా క్రిప్స్ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చెప్పింది అంటే, సో ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత ఇది 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఫ్రేమ్ చేయాలి అనే ఐడియా రిజెక్ట్ చేసింది. కానీ ముస్లిం లీగ్కి ఎట్లనో అట్లా తంటాలు పడి సాటిస్ఫై చేసిందనమాట. ఓకే, సో అట్లా క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎంతమంది మెంబర్స్, ఇదేంది, ఫీచర్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకుందాం. సో కంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో నవంబర్ 1946న క్యాబినెట్ అసెంబ్లీ అనేది కాన్స్టిట్యూట్ అయింది. ఈ క్యాబినెట్ అసెంబ్లీలో టోటల్ 389 సీట్స్ ఉన్నాయి. ఈ 389 సీట్స్లో 296 సీట్స్ ఏమో బ్రిటిష్ ఇండియాకి సంబంధించినవి, మిగతా 93 సీట్స్ ఏమో ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించినవి. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ హెడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 296 సీట్స్లో 292 వచ్చేసి 11 గవర్నర్ ప్రావిన్సెస్ నుంచి 292 సీట్స్, మిగతా 4 చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో 4 సీట్స్ అనమాట. సో ఇంచుమించు ఎట్లా చేసిరంటే 1 మిలియన్ పాపులేషన్కి మినిమం 1 సీట్ అయినా ఉండాలి అనే కాన్సెప్ట్తోని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది తీసుకొని వచ్చిర్రు. సో మనకి బ్రిటిష్ ప్రావిన్స్ సీట్స్ ఉన్నాయి. సో విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ ముస్లిమ్స్కి 6కి ఇంకా జనరల్ లాగా డివైడ్ చేసిరనమాట ఈ 292 సీట్స్ని. అంటే ఏంది, జనరల్ అంటే ముస్లిమ్స్ ఇంకా 6 కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళందరూ జనరల్ కిందకి వస్తారు. సో బేసిక్గా ఇక్కడ ఓటింగ్ మెథడ్ ఏం యూజ్ చేసిర్రు అంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే ఓటింగ్ మెథడ్ యూజ్ చేసిర్రు. సో ఇప్పుడు మనకి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు వాడేది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. సో ఇది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ బీజేపీకి 40% వచ్చింది, కాంగ్రెస్కి 30% వచ్చింది, మిగతా వేరే వాటికి అలాగలాగా కలిపి 30% వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, అంటే మెజారిటీ ఏంది, బీజేపీకి 40% వచ్చింది, కానీ మిగతా 60% ఓట్స్ అనేవి బీజేపీకి రాలేవు. కానీ ఇక్కడ ఏంది, మెజారిటీ ఓట్స్కి అంత ప్రిఫరెన్స్ ఇయ్యరు, మెజారిటీ ఏది వస్తుందో అదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో బేసిక్గా ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది స్టేబుల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. సో 30% వచ్చిన మెజారిటీ అది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ ఏంది అంటే, ఇప్పుడు వాళ్ళకి ఎంత % ఆఫ్ ఓట్స్ వచ్చినాయో అంత % ఆఫ్ సీట్సే వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం వస్తుంది. సో ఇది బేసిక్గా అన్స్టేబుల్ ఉంటుంది, కాకపోతే ప్రతి వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషనే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు వాడిరనమాట. సో ప్రిన్స్లీ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ మేజర్గా ప్రిన్స్లీ స్టేట్స్ హెడ్స్ నామినేట్ చేస్తారు. ఓకే, 93 సీట్స్ అనేవి ప్రిన్స్లీ స్టేట్స్ కిందికి వచ్చినాయి. తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇక్కడ మనకి ఇది నామినేషన్ టోటల్గా, ఇవన్నీ ఎలక్ట్ అయ్యి
తీసుకొని వచ్చారనమాట. సో నామినేటెడ్ మెంబర్స్ ఇవేమో ఈ సీట్స్ ఏమో ఎలక్టెడ్ సీట్స్ అనమాట. సో పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్ అనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో 296 సీట్స్లో 208 సీట్స్ ఇండియన్ కాంగ్రెస్ గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి 73 సీట్స్ ఏమో ముస్లిం లీగ్ గెలిచింది. తర్వాత మిగతా 15 సీట్స్ ఏమో ఇండిపెండెంట్ వాళ్ళు గెలిచినారనమాట. 93 సీట్స్ ప్రావిన్షియల్ వాళ్ళు ఉండే కదా, సో వాళ్ళు యాక్చువల్గా దీని నుంచి దూరం ఉండాలి అనేసి వాళ్ళు గమ్మున కూర్చున్నారు. సో వాళ్ళు ఎక్కువ పార్టిసిపేషన్ చేయలేదు. తర్వాత ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి చూద్దాం. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ వచ్చేసి December 9th, 1946 స్టార్ట్ అయింది. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ వచ్చేసి 211 మెంబర్సే అటెండ్ అయ్యారు అనమాట. ముస్లిం లీగ్ బాయ్కాట్ చేసింది, ప్రావిన్షియల్ మెంబర్స్ కూడా రాలేరు. సో ఓన్లీ 211 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయినారు ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రెంచ్ ప్రాక్టీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓల్డెస్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫస్ట్ ప్రెసిడెంట్ లాగా ఎలెక్ట్ చేసుకున్నారు. అట్లా ఫస్ట్ ప్రెసిడెంట్, టెంపరరీ ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. దాని తర్వాత అందరు కలిసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ప్రెసిడెంట్ లాగా ఎన్నుకున్నారనమాట. సో మనకి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 2 వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, హెచ్సి ముఖర్జీ ఇంకా విటి కృష్ణమాచారి. తర్వాత ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది జవహర్లాల్ నెహ్రూ December 13, 1946 తీసుకొని వచ్చిందనమాట. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషనే ఫౌండేషన్ స్టోన్ ఫర్ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం అనొచ్చు. సో కొన్ని మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ఫస్ట్ థింగ్ ఇండియా అనేది ఇండిపెండెంట్ ఉండాలి, సావరెన్ ఇంకా రిపబ్లిక్ ఉండాలి అని ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇండియా విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఏరియాస్ విల్లింగ్, అంటే ఇండియానే కాకుండా బయట ఏమన్నా ఏరియాస్ ఇండియాలో జాయిన్ కావాలనుకుంటే వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి అథారిటీ ఇంకా పవర్ మొత్తం ఇండియన్ పీపుల్ నుంచే డిరైవ్ చేసుకున్నాము అని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో థర్డ్ పాయింట్ ఉండే. నెక్స్ట్ అందరి పీపుల్కి, ఇండియన్ పీపుల్కి జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, సేమ్ ఇవే వర్డ్స్ మనకు ప్రియాంబుల్లో కూడా పెట్టినారనమాట. ఈక్వల్ బిఫోర్ లా, ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ థాట్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, వొకేషన్, అసోసియేషన్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి మన కాన్స్టిట్యూషన్లో అని చెప్పారు. దాని తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ట్రైబల్ ఏరియాస్ని, డిప్రెస్డ్ క్లాసెస్ ఇంకా అదర్ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి కూడా ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని. నెక్స్ట్ ల్యాండ్ పైన, సీ పైన, ఎయిర్ పైన మన ఇండియా యాజ్ పర్ లా, యాజ్ పర్ జస్టిస్ మనం సావరెన్ కంట్రీ లాగా ఉండాలి అనేసి ఒక పాయింట్ ఉంది. దాని తర్వాత వరల్డ్ పీస్ని మెయింటైన్ చేయాలి, ఇంకా వరల్డ్ వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్ని ప్రమోట్ చేయాలి అనేసి లాస్ట్ పాయింట్లు చెప్పినారు. సో ఫైనల్గా ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది 22 January 1947 అడాప్ట్ చేసిర్రు. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది ఫౌండేషన్ స్టోన్ ఫర్ కాన్స్టిట్యూషన్ అని అనొచ్చు. తర్వాత సో మనకి అప్పటికి ఇండిపెండెన్స్ యాక్ట్ అనేసి ఒకటి తీసుకొని వచ్చిర్రు. సో ఆ ఇండిపెండెంట్ యాక్ట్లో కొన్ని చేంజెస్ అనేవి చేసారు బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత. ఏంటి అంటే ప్రిన్స్లీ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ మెల్లమెల్లగా ఇండిపెండెన్స్ యాక్ట్ అయిన తర్వాత, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత మెల్లమెల్లగా జాయిన్ అవ్వడం స్టార్ట్ చేసారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. దాని తర్వాత మెల్లగా ముస్లిం లీగ్, ఇండియా సైడ్ నుంచి ముస్లిం లీగ్ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వచ్చింది. దాని తర్వాత June 3, 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్ తీసుకొని వచ్చారు. కంట్రీని పాకిస్తాన్ ఇంకా ఇండియా లాగా పార్టీషన్ చేయాలి అని చెప్పారు మౌంట్ బ్యాటన్ ప్లాన్ కింద. సో ఇట్లా డివైడ్ అయిపోయిన తర్వాత ముస్లిం లీగ్ అటు సైడ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ప్రిన్స్లీ స్టేట్స్, ఇండియాలో ఉన్న కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జాయిన్ అయినాయి. అట్లా అయిపోయిందనమాట. తర్వాత సో ఇక్కడ ఏంది అంటే బ్రిటిషర్స్ ఇప్పటివరకు ఏమైనా లాస్ అవన్నీ తీసుకొని వచ్చిర్రు కదా, సో అవన్నీ మీరు చేంజ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఆ లాస్ తీసైనా అంటే మొత్తం డిలీట్ అయినా చేయొచ్చు అనేసి ఇండిపెండెంట్ యాక్ట్లో కొన్ని చేంజెస్ తీసుకొని వచ్చిర్రు. దాని తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మేజర్గా 2 ఫంక్షన్స్ చేస్తుంది, 2 పనులు చేస్తుంది. సో 2 పనులు వచ్చేసి ఫస్ట్ థింగ్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం,
సో దీన్ని కాన్స్టిట్యూంట్ బాడీ అని కూడా అంటారు. కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ ఉంటుండే. దాని తర్వాత నార్మల్గా పార్లమెంట్ లాగా కూడా పనిచేసింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1949 వరకు. సో ఎనాక్టింగ్ ఆర్డినరీ లాస్ అంటే లెజిస్లేటివ్ బాడీ లాగా కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పనిచేసింది. సో లెజిస్లేటివ్ బాడీ లాగా పనిచేస్తున్నప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి జీవి మావ్లంకర్ అనమాట. సో ఈ రెండు పనులు నవంబర్ 26, 1949 వరకు చేసుకుంటూ కూర్చున్నారు. దాని తర్వాత సో అంటే ఇదేంది ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే మన పార్లమెంట్లో ఫస్ట్ అంటే మన ఇండియాలో ఫస్ట్ పార్లమెంట్ లాగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వ్యవహరించింది. దాని తర్వాత అదర్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ వచ్చేసి ఇండియా అనేది కామన్వెల్త్ నేషన్స్లో మెంబర్షిప్ లాగా యాక్సెప్ట్ చేసింది. సో కామన్వెల్త్ నేషన్స్ అంటే ఏం లేదు, అంతకుముందు బ్రిటిష్ పరిపాలించిన నేషన్స్ అన్నీ కామన్వెల్త్ నేషన్స్ కిందికి వస్తాయి. సో ఆఫ్రికా కానీ ఇండోనేషియా ఇట్లా చాలా కంట్రీస్ని బ్రిటిష్ పరిపాలించింది. సో అవన్నీ కామన్వెల్త్ కిందికి వస్తాయి. సో ఇండియా కూడా మెంబర్షిప్ యాక్సెప్ట్ చేసింది మే 1949. తర్వాత నేషనల్ ఫ్లాగ్ని జూలై 22, 1947 అడాప్ట్ చేసుకుంది. నేషనల్ యాంథమ్ని జనవరి 24, 1950 అడాప్ట్ చేసుకుంది. నేషనల్ సాంగ్ని జనవరి 24, 1950 అడాప్ట్ చేసుకుంది. దాని తర్వాత మనకి ఫస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనవరి 24, 1950 ఎలక్ట్ అయినాడు. దాని తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మేజర్గా ఇప్పటి వరకు 11 సెషన్స్ అనేవి అయినాయి. కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడానికి 2 years 11 months 18 days అనేవి తీసుకుర్రు. ఆల్మోస్ట్ 60 కంట్రీల కాన్స్టిట్యూషన్స్ని రిఫర్ చేసి మన కాన్స్టిట్యూషన్ని తీసుకొని వచ్చిర్రు. టోటల్గా దీనికి అయిన ఎక్స్పెండిచర్ 64 lakhs అనమాట. సో ఫైనల్ సెషన్ అనేది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫైనల్ సెషన్ అనేది జనవరి 26, 1950 అయింది. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951 to 52 అయినాయి. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ కమిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద 8 మేజర్ కమిటీస్ ఇంకా వేరే అదర్ మైనర్ కమిటీస్ ఉన్నాయి. అవేంది చూద్దాం. సో మేజర్ కమిటీస్కి వస్తే యూనియన్ పవర్స్ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ దీనికి ప్రెసిడెంట్ ఉంటుండే. నెక్స్ట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ వచ్చేసి దీని చైర్మన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూయే. ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ హెడ్ సర్దార్ పటేల్. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాని తర్వాత అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సర్దార్ పటేల్. సో ఈ కమిటీ కింద 5 సబ్ కమిటీస్ అనేవి ఉన్నాయి. ఆ 5 సబ్ కమిటీస్ వచ్చేసి ఫస్ట్ది ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ, హెడ్ వచ్చేసి జేబీ కృప్లాని. తర్వాత మైనారిటీస్ సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ. తర్వాత నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ గోపీనాథ్ బార్దోలాయ్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. హెడ్ అంటే ఈ చైర్మన్ లాగా ఎవరు వ్యవహరించారో ఇవన్నీ మనం చదువుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రిలిమ్స్లో చాలా అవసరం పడతాయి. నెక్స్ట్ ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అదర్ దాన్ దోస్ ఇన్ అస్సాం సబ్ కమిటీ వచ్చేసి ఏవి థక్కర్. తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ సబ్ కమిటీ కూడా ఉంది. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హెడ్ ఉండే. తర్వాత స్టేట్స్ కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ స్టేట్స్ జవహర్లాల్ నెహ్రూ. స్టీరింగ్ కమిటీ హెడ్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మైనర్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. తర్వాత క్రిడెన్షియల్స్ కమిటీ అల్లాది కృష్ణస్వామి అయ్యర్. హౌస్ కమిటీ బి పట్టాభి సీతారామయ్య. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ డాక్టర్ కేఎం మున్షి. అడ్ హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జీవి మావ్లంకర్, ఇది ఇంపార్టెంట్. అడ్ హాక్ కమిటీ ఆన్ సుప్రీం కోర్ట్ ఎస్ వరదాచారి. తర్వాత ఈయన అసెంబ్లీ మెంబర్ కాదంట, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్ కాదు. దాని తర్వాత కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ బి పట్టాభి సీతారామయ్య. తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ద ఫినాన్షియల్ ప్రావిజన్స్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ నాలిని రాజన్ సర్కార్, ఈయన కూడా అసెంబ్లీ మెంబర్ కాదు. దాని తర్వాత లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ ఎస్కే దార్, ఈయన కూడా అసెంబ్లీ మెంబర్ కాదు. దాని తర్వాత స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ జవహర్లాల్ నెహ్రూ. ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషానాథ్ సేన్. తర్వాత అడ్ హాక్ కమిటీ ఆన్ సిటిజన్స్ ఎస్ వరదాచారి. సో వీళ్ళందరూ మైనర్ కమిటీ ఇంకా మేజర్ కమిటీస్ అన్నమాట. ఓకే, సో ఇట్లా మనకి
2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిటీస్ ఫామ్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసినారు. డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది అన్ని కమిటీల కంటే మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ అనమాట. దీన్ని ఆగస్ట్ 29, 1947 సెటప్ చేసిర్రు. దీనికి చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో మిగతా మెంబర్స్ కూడా ఉన్నారు డ్రాఫ్టింగ్ కమిటీలో. సో ఆ మెంబర్స్ వచ్చేసి మనకి ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా. తర్వాత ఎన్ మాధవరావు యాక్చువల్గా అంతకుముందుకి బిఎల్ మిత్తర్ అనేసి ఉండే, కానీ ఆయన హెల్త్ మంచిగా లేదనేసి ఎన్ మాధవరావు ఈయనని రీప్లేస్ చేసిండు. దాని తర్వాత డిపి ఖైతాన్ ఉండే. సో ఈ డిపి ఖైతాన్ చనిపోయిన తర్వాత టిటి కృష్ణమాచారి ఈయన ప్లేస్ తీసుకున్నాడు అనమాట. సో ఇట్లా మనకి డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డ్రాఫ్టింగ్ కమిటీ గురించి కూడా మనం చదివేసినాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ని ఫైనల్గా ఎనాక్ట్ చేసే ముందు 3 సార్లు దీని డ్రాఫ్ట్ రిలీజ్ చేసిర్రు అనమాట. సో 3 సార్లు డ్రాఫ్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఫైనల్గా పాస్ అయింది. సో కాన్స్టిట్యూషన్ అనేది November 26, 1949 అడాప్ట్ చేసినారు. సో ఫస్ట్ మనకి కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మనకి ప్రియాంబుల్ ఉంటుండే, 395 ఆర్టికల్స్, ఇంకా 8 షెడ్యూల్స్ ఉంటుండే. ఓకే, సో ఇదంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన ఇండియాకి ఒక కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. ఈయన లీడర్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కూడా, ఇంకా ఈయనని మోడర్న్ మను అని కూడా అంటాం. సో అట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ తీసుకొని వచ్చిండు. సో తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి అన్ని ఆర్టికల్స్ November 26 రోజే ఎన్ఫోర్స్ కాలేదు, కానీ కొన్ని ప్రావిజన్స్ లైక్ సిటిజన్షిప్ ఎలిమెంట్స్, ఎలక్షన్ ఎలిమెంట్స్, ప్రావిజనల్ పార్లమెంటు, టెంపరీ ప్రావిజన్స్, ఇవన్నీ ఆర్టికల్ 5, 6, 7, 8, 9, 60, 324 ఎలక్షన్కి సంబంధించింది, 366, 367, 379, 380, 388, 391, 392, 393 ఇవన్నీ November 26నే ఎన్ఫోర్స్ అయినాయి. కానీ మిగతా ఆర్టికల్స్ అన్నీ మనకి 1950 తర్వాత ఎన్ఫోర్స్ అయినాయి అనమాట. ఓకే, సో క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కొన్ని క్రిటిక్స్ అయితే ఉన్నాయి. ఏంది అంటే ఇది రిప్రజెంటేటివ్ బాడీ కాదు అని చాలామంది అన్నారు. ఎందుకంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది పార్షియల్లీ ఎలెక్టెడ్, పార్షియల్లీ నామినేటెడ్. సో అందరూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ యూజ్ చేసి ఎలెక్ట్ చేసి చూస్ చేసుకోలేదు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అందుకే ఇది రిప్రజెంటేటివ్ బాడీ కాదు అని అన్నారు. దాని తర్వాత సావరెన్ బాడీ కాదు, ఎందుకంటే ఇది బ్రిటిష్ ప్రపోజల్స్ బేస్ అయ్యి దీన్ని క్రియేట్ చేశారు కాబట్టి సావరెన్ బాడీ కాదు అని అన్నారు. సో ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తయారు చేయడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆల్మోస్ట్ 2 years 11 months ఇంకా 18 days పట్టింది. సో చాలా టైం కన్జ్యూమింగ్ బాడీ అనమాట. సో దాని తర్వాత డామినేటెడ్ బై కాంగ్రెస్. సో చాలా ఎక్కువ మెంబర్స్ అనేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. సో అట్లా దీన్ని ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎక్కువ మంది కాంగ్రెస్ మెంబర్స్ ఉన్నారు అనేసి. దాని తర్వాత లాయర్ పొలిటీషియన్ డామినేషన్. సో మేజర్గా వర్డ్స్ అనేది కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల నార్మల్ పీపుల్కి కాన్స్టిట్యూయెంట్ లాంగ్వేజ్ అర్థం కాదు. సో అట్లా లాయర్ పొలిటికల్ డామినేషన్ అన్నారు. తర్వాత డామినేటెడ్ బై హిందూస్ అని కూడా అన్నారు. సో మేజర్గా హిందూస్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో హిందూస్ డామినేట్ చేసినారు అనేసి అన్నారు. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేర్చుకుందాం ఇప్పుడు. సో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సింబల్ వచ్చేసి ఎలిఫెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూయెంట్ అడ్వైజర్ లాగా మనకి బిఎన్ రావ్ వ్యవహరించినాడు. దాని తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సెక్రటరీ లాగా హెచ్విఆర్ అయ్యంగర్, మళ్ళీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చీఫ్ డ్రాఫ్ట్ మెన్ లాగా ఎస్ఎన్ ముఖర్జీ, కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్యాలిగ్రాఫర్ లాగా ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. దాని తర్వాత ఈ ఒరిజినల్ వర్షన్ని బ్యూటిఫై ఇంకా డెకరేట్ చేసింది శాంతినికేతన్ ఆర్టిస్టులు అనమాట. నందలాల్ బోస్ ఇంకా బియోహర్ రామ్ మనోహర్ సిన్హా
వీళ్ళు కూడా డెకరేషన్ చేసినారు కాన్స్టిట్యూయన్కి. తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్లో మనకి 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ వచ్చేసి పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఇంకా ఏవి అలెగ్జాండర్. ఓకే, సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ కిందనే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేసుకోవాలి అని ప్రపోజల్ వచ్చింది. ఓకే, సో దీనికి మెయిన్ ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఉన్నది, మెంబర్స్ ఎవరు అనేసి పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఇంకా ఏవి అలెగ్జాండర్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అనేది ఓటింగ్ రైట్స్ ట్యాక్స్ని బేస్ చేసుకొని, ప్రాపర్టీని, ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని ఇచ్చిందనమాట. తర్వాత ప్రొవిజనల్ పార్లమెంట్ అనేది ఏప్రిల్ 17, 1952న ఎండ్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్ మే 1952న స్టార్ట్ అయింది. ఓకే,